ఐపీఎల్లో మన సౌత్ ఇండియా డామినేషన్ మొదలైందని చెప్పి అనుకోవాలన్నమాట. ఆర్సీబీతో పాటుగానే ఇంకొక పక్క సిఎస్కే కూడా లాస్ట్ టైం తన ఫస్ట్ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంది. అండ్ బాబా నిన్న జరిగిన మ్యాచ్ ఏది మన ఎస్ఆర్హెచ్ మ్యాచ్ 57 రన్స్ తోటి ఫైనల్లీ గెలిచారు. మన బౌలర్స్ నిద్ర లేచారు. ఓకే, దానికి సంబంధించిన వీడియో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో మరి నెక్స్ట్ ఇంకొక మ్యాచ్ జరగబోతుంది, రసవత్తరమైన మ్యాచ్ సిఎస్కే వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. అండర్ డాగ్స్ అని చెప్పి అనుకోవాలన్నమాట. మొత్తానికైతే సిఎస్కే 9th పొజిషన్లో ఉంటే కేకేఆర్ ఇంకా నిక్కి నిలుగుతూ 10th పొజిషన్లోనే ఉంది. సో వీళ్ళిద్దరికి మధ్య ఇప్పుడు లాస్ట్ ర్యాంకర్స్కి ఒక మంచి మ్యాచ్ జరగబోతుంది. సో ఇందులో మరి గెలిచేది ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరి దగ్గర ఎంత స్ట్రాటజీ ఉంది, ఎవరి దగ్గర బెనిఫిట్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర వీక్ పాయింట్స్ ఉన్నాయి, అండ్ పిచ్ సంగతి ఏంటి, పిచ్ అనేది ఒక క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది. టాస్ కూడా ఒక క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది. టాస్ ఎవరైతే గెలిస్తే ఆటోమేటిక్గా 70% మ్యాచ్లు వాళ్ళే గెలుస్తూ ఉన్నారు. సో మరి ఇలాంటి వాటన్నిటి గురించి, ముఖ్యంగా ఎవరు ఫామ్లో ఉన్నారు, ఎవరు ఫామ్లో లేరు, ఎవరి మీద హోప్స్ పెట్టుకోవాలి, ప్లేయింగ్ 11 ఏంటి, ధోని ఆడుతున్నాడా లేదా అనే దాని అన్నిటి గురించి క్లియర్ కట్గా ఒక షార్ట్ కట్గా ఒక వీడియో మీకోసం రెడీగా తీసుకొచ్చారనమాట. సో మిస్ చేసుకోకుండా పూర్తిగా చూడండి. నేను మీ పవన్ కృష్ణ, మీరు చూసిన స్పోర్ట్స్ 99 టీవీ అండ్ సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ నెంబర్ 22 ప్రివ్యూ. వేదిక వచ్చేసి తెలిసిందే, ఎంఏ చిదంబరం చెపాక్ స్టేడియంలో జరుగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. గత చరిత్ర ఏం చెప్తుంది, మొత్తం రికార్డులు చూసుకుంటే ఓవరాల్ హెడ్ టు హెడ్ ఈ 32 మ్యాచ్లు జరిగాయి వీళ్ళిద్దరి మధ్య. సిఎస్కే 20 సార్లు గెలిచింది, కేకేఆర్ 11 సార్లు మాత్రమే గెలిచిందనమాట. ఫలితం తెలియనివి ఒకటి, అత్యధిక స్కోరు సిఎస్కే కేకేఆర్ మీద 235 చేస్తే అత్యధిక స్కోరు కేకేఆర్ సిఎస్కే మీద 202 రన్ చేసిందనమాట. సో ఎలా తీసుకున్నా కూడా బాగానే స్కోర్లు అయితే బాగానే చేసుకున్నారు. కానీ గత చరిత్ర ప్రకారం చూసుకుంటే ఇక్కడ గట్టిగా ఎక్కువగా సిఎస్కే డామినేషన్ అనేది కనిపిస్తుంది. మరి ఆ డామినేషన్ ఇంకా కంటిన్యూ అవుతుందా? కేకేఆర్ కూడా మ్యాచ్లు లాస్ట్లో ఉన్నా కూడా కొన్ని మ్యాచ్లు చివరి దాకా వచ్చి వాళ్ళు మిస్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళని తక్కువ అంచనా వేసుకోవడానికి లేదు. వాళ్ళ డే కాదు అంతే, వాళ్ళదైన రోజు వచ్చినప్పుడు వాళ్ళు కూడా డేంజరస్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. చెపాక్ పిచ్ రిపోర్ట్ ఒకసారి చూసుకుందాం. మొత్తానికైతే పాత చెపాక్ కాదు, ఇది పూర్తిగా బ్యాటింగ్కి స్వర్గం. పాత చెపాక్ పిచ్ అనేది కొంచెం అప్పుడప్పుడు స్పిన్కి అనుకూలించేది, అది డిఫరెంట్గా ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం రెడ్ సాయిల్ పిచ్, మంచి బౌన్స్ దొరుకుతుంది, బ్యాటర్లకి పరుగుల పండగ ఇక్కడ రాసేసుకోండి. చూస్తూనే ఉన్నాం కదా, ప్రతిసారి 200 స్కోర్ అనేది ఈజీగా చేస్తూ ఉన్నారు. అక్కడ భారీ స్కోర్ జరుగుతుంది, ఎందుకంటే ఈ సీజన్లో జరిగిన 2 మ్యాచ్ల్లోనూ 200+ స్కోర్. ఇందా చెప్పాను కదా, పంజాబ్ అండ్ డీసీ వీళ్ళతోని 200+ స్కోర్ జరిగింది. పంజాబ్ 209ని 210 చేసి మంచిగా వాళ్ళు మ్యాచ్ని కూడా ఎగరేసుకొని పోయారనమాట, అది కూడా చేజింగ్లో. బౌలర్లకి కష్టాలే నిజంగా. ఈ ఐపీఎల్ మొత్తం మీద బౌలర్లకి అసలు వాళ్ళకి సంబంధించిన ఒక్క పిచ్ కూడా లేదు. ఒకనొక దశలో మంచి బౌలింగ్ పిచ్ కూడా ఉండేదన్నమాట. స్కోర్ చేయడానికి కష్టపడే వాళ్ళు, లోయెస్ట్ స్కోర్ని డిఫెండ్ చేసుకునే వాళ్ళు మన ఎస్ఆర్హెచ్ ఇలాంటి టీంలు చాలా ఉండేటివి. బట్ ఈసారి మాత్రం ఎక్కడ చూసినా కూడా హైయెస్ట్ స్ట్రైక్ రేట్, కొట్టుడు దంచుడు. సో కొత్త బంతితోని స్వల్ప స్వింగ్ అనేది వస్తుంది. మధ్య ఓవర్లలో స్పిన్నర్లకు కాస్త గ్రిప్ దొరికిన బ్యాటర్లదే పూర్తి ఆధిపత్యం ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైనా సరే ఎవరు బ్యాటింగ్కి వచ్చినా, ఎవరు బౌలింగ్ చేసినా ఫస్ట్ పవర్ ప్లేని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. పవర్ ప్లేలో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని అక్కడే వికెట్లు తీయగలిగితే అదే బెనిఫిట్ అవుతుంది. మొహమ్మద్ షమి కూడా అదే చేస్తూ ఉన్నాడు, అండ్ హేజల్వుడ్ కూడా అదే చేస్తున్నాడు. అండ్ మన ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళు కూడా పవర్ ప్లేలోనే గట్టిగా 1 కాదు 2 కాదు 3-4 వికెట్లు అలా తీసి పక్కన పడేశారనమాట. సో ఇప్పుడు వాళ్ళు అదే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. స్పిన్నర్ల హవా కావాలంటే మాత్రం మిడిల్ ఓవర్లోనే చూసుకోవాలి, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ అనేది కొంచెం ఇబ్బంది పెడుతుంది అనమాట. సో ఒకసారి వెదర్ రిపోర్ట్ కూడా దాని దగ్గర ప్రకారం చూసుకుంటే టెంపరేచర్ వచ్చేసి 34 degrees అలా ఉంటుంది, 28 to 30 degrees దాకా ఉండొచ్చు మ్యాచ్ సమయంలో. అండ్ వర్షం వచ్చేసి 0%. సో వర్షం అనేది ఇక్కడ అయితే పడట్లేదబ్బా. మంచి ప్రభావం ఉంటుంది, ఎందుకంటే స్టేడియం సముద్రానికి పక్కనే ఉంటుంది కాబట్టి తప్పకుండా అక్కడ మంచి ప్రభావం అనేది ఉంటుంది. సో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ఆర్ఆర్తో జరిగినప్పుడు అదేంటో కొంచెం మంచి ప్రభావం అనేది తక్కువ వచ్చేసరికి సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసే వాళ్ళకి గ్రిప్ దొరికింది. సో అందుకోసమే మన వాళ్ళు దాన్ని బాగానే యూటిలైజ్ చేసుకున్నారు. కానీ ఇక్కడ ఆ సిచ్యువేషన్ ఉండకపోవచ్చు, ఎందుకంటే సముద్రానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎంతో కొంత మంచి ప్రభావం అనేది అక్కడ ఉంటుంది కాబట్టి సెకండ్ బౌలింగ్ వచ్చే వాళ్ళకి గ్రిప్ దొరకడం కష్టమవుతుంది. పేసర్లకైనా ముఖ్యంగా స్పిన్నర్లకు కొంచెం ఇక్కడ కింద మీద పడాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు ముందుగానే దానికి తగ్గట్టుగానే వాళ్ళు ప్లాన్స్ అనేది చేసుకోవాలి. ప్లాన్ ఒకసారి చూసుకుంటే టాస్ గెలిచిన వాళ్ళు తప్పకుండా చేజింగ్కే దిగుతారు ఇందాక చెప్పినట్టు. అండ్ బౌలర్ల ప్లాన్ ఎలా ఉండాలంటే ఫ్లాట్ పిచ్ ఉంటుంది కాబట్టి పేసర్లు కట్టర్లు ఇంకా స్లోయర్ బంతులు కరెక్ట్గా వేయాల్సి ఉంటుంది అనమాట. స్పిన్నర్లు మంచి పడక ముందే వికెట్లు తీసేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. బ్యాటర్స్ ప్లాన్ వచ్చేసి 200 పరుగుల కంటే తక్కువ సేఫ్ కానే కాదు, పవర్ ప్లేలో టాప్ ఆర్డర్ విధ్వంసం సృష్టించాలి. నిజంగా ఇది మెయింటైన్ చేయాలి. ఆర్సీబీ మ్యాచ్ అప్పుడు కూడా మనం చూసి నేర్చుకోవాల్సిన విషయం అదే అన్నమాట. సరే, టాస్ ఓడిపోయారు, బ్యాటింగ్కి దిగారు. బ్యాటింగ్ దిగిన వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది ఆపోజిట్ టీం ఆబ్వియస్లీ వీళ్ళని 200 స్కోర్ దగ్గరనే ఆపేయాలని చూస్తారు అని చెప్పేసి అందరి మనసులో కూడా అదే ఉంటుంది. అదే సిచ్యువేషన్లో వాళ్ళు చేసిన ఒక మాస్టర్ ప్లాన్ ఏంటంటే మ్యాచ్ని స్కోర్ని 240 దాకా తీసుకెళ్లారనమాట. అందుకోసమే వాళ్ళు 18 రన్స్ తేడాతో గెలవడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం ఇఫ్
ఇఫ్ ఎట్ ఆల్ మీరు టార్గెట్ 200 అని పెట్టుకుంటే ఎయిమ్ ఫర్ 240, 250 అప్పుడు మాత్రమే మ్యాచ్ వాళ్ళ చేతిలో ఉంటుంది, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళ చేతిలో ఉంటుంది. లేకపోతే మాత్రం ఆబ్వియస్లీ నెక్స్ట్ చేజింగ్ దిగిన వాళ్ళు ఆరామ్సే కొట్టేస్తారు, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ అనేది ఇంపార్టెంట్ అక్కడ. సో చెన్నై సూపర్ కింగ్స్లో మంచి ఫామ్లో ఉంది ఎవరు అంటే సంజు శాంసన్. టోటల్గా ఓవరాల్గా 137 రన్స్ ఇప్పటి వరకు చేశాడు, మంచి ఫామ్లో ఉన్నాడు. సింగం గాండ్రించింది. సో టాప్ వికెట్ టేకర్ ఎవరున్నారు అంటే అన్షుల్ కాంబోజ్, ఇప్పటిదాకా 8 వికెట్లు చేశాడు. సో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో, మొత్తానికి అయితే 4 గేమ్లు ఆడారు, 1 గెలుపు 3 ఓటమి. మరి రేపు ఇంకొక గెలుపు వస్తుందా, ఓటమి వస్తుందా, సిఎస్కే విన్ అవుతుందా లేదా, కామెంట్ బాక్స్లో ఇప్పుడే మీరు మొదలు పెట్టేయండి. ఎవరు విన్ అవుతున్నారు, మీ ఫేవరెట్ టీమ్ కేకేఆర్ లేకపోతే సిఎస్కేనా అనేది. సో గత మ్యాచ్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే సిఎస్కే వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ జరిగింది. సో సిఎస్కే 212 రన్స్ చేసిందనమాట 20 ఓవర్స్లో. అండ్ సంజు శాంసన్ 115 స్కోర్ చేశాడు, అది కూడా 56 బాల్స్లో. 15 4లు 4 సిక్సర్లతో విరుచుకబడ్డాడు. ఆయుష్ మాట్రే కూడా 59 రన్ చేశాడు అవుట్ ఆఫ్ 36 బాల్స్. అండ్ రుతురాజ్ గైక్వాడ్ కూడా 15 పరుగులు చేశాడు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం అంటే రుతురాజ్ గైక్వాడ్ కొంచెం అక్కడ బాగా ఆడకపోయినా కూడా లైక్ నెక్స్ట్ వచ్చిన పవర్ హిట్టర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా చాలా చక్కగా ఆడాడు. 10 బాల్స్లో 20 రన్స్ చేశాడనమాట. సో అలాంటి ఒక మంచి పవర్ హిట్టర్లు కూడా వాళ్ళ దగ్గర ఉన్నారు మొత్తానికి అయితే. బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే డీసీకి ఇక్కడ మంచి స్టార్ట్ వచ్చినా కూడా కేఎల్ రాహుల్, నిశంక అండ్ ట్రిస్టన్ స్టబ్ 60 రన్స్ చేశాడు. వాళ్ళందరూ ఎంత పోరాడినా కూడా చెన్నై బౌలర్ల ధాటికి వాళ్ళు తట్టుకోలేకపోయారనమాట. సో చెన్నై బౌలర్లు ప్రస్తుతానికి ఎలా చూసుకున్నా కూడా ఇక్కడ లైన్లోకి వచ్చేసారనమాట. సో అక్కడ దూబే కూడా ఉన్నాడు, ఇందాక చెప్పినట్టు 10 బాల్స్లో 20 రన్స్ చేశారు కాబట్టి అక్కడ మంచి పవర్ హిట్టర్ కూడా ఉన్నాడు కాబట్టి సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ కోల్కతా నైట్ రైడర్స్ ఫామ్ ఎలా ఉందనుకుంటే టాప్ స్కోరర్ అంగక్రీష్ రఘువంశీ 155 రన్స్ స్కోర్ చేశాడు ఇప్పటిదాకా ఓవరాల్గా. అండ్ టాప్ వికెట్ టేకర్ ఎవరంటే వైభవ్ అరోరా, ఇప్పటిదాకా ఓవరాల్గా మొత్తం అన్ని మ్యాచ్లు కలిపి 5 వికెట్లు తీసుకున్నారు. సో వైభవ్ అరోరాతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ అంగక్రీష్ రఘువంశీని సిఎస్కే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అవుట్ చేస్తే బెటర్ అనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ గత మ్యాచ్ పెర్ఫార్మెన్స్ కేకేఆర్ది ఎలా ఉందంటే కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ, అబ్బా లాస్ట్ బాల్ దాకా ఏదైతే ఉత్కంఠభరితంగా మ్యాచ్ సాగింది దాని గురించి నిజంగా కేకేఆర్ 3 వికెట్ల తేడాతో ఓటమి అని అంటారు. కేకేఆర్ 181 ఫర్ 4 వికెట్స్ 20 ఓవర్స్లో. అంగక్రీష్ రఘువంశీ 45 రన్స్ చేశాడు. అజింక్య రంగానే కూడా 41 రన్స్ చేశాడు. అండ్ పావెల్ కూడా 39 రన్స్ చేశాడు అవుట్ 24 బాల్స్. కానీ రింకు సింగ్ కొంచెం ఫ్లాప్ అయ్యాడు. ఎల్ఎస్జీ యువ బ్యాటర్ ముకుల్ చౌదరి 54 స్కోర్ చేశాడు అవుట్ ఆఫ్ 27 బాల్స్. అండ్ బదాని కూడా చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడు. సో ఆఖరి ఓవర్లో చెలరేగి చివరి మంది కేకేఆర్ చేతిలోంచి విజయాన్ని లాగేసుకున్నారు. సో ఇక్కడ కొంచెం కష్టపడి ఉంటే కేకేఆర్ ఈ పాటికి 9th పొజిషన్లోనే 8th పొజిషన్లో ఉండేది. బట్ స్టిల్ ఇలాంటి సిచ్యువేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. అందుకోసమే చెప్తున్నాను కేకేఆర్ని ఇక్కడ తక్కువ అంచనా వేయకూడదు. అండ్ ది అల్టిమేట్ బ్యాటిల్ వచ్చేసి సంజు శాంసన్ ఇందాక మాట్లాడుకున్నట్టు లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాడు, 115 నాట్ అవుట్. సో ఈ సీజన్లో ఇందాక చెప్పినట్టు 137 ఓవరాల్ స్కోర్ చేశాడు. అండ్ కేకేఆర్ తరపున అంగక్రీష్ రఘువంశీ ఉన్నాడు, మొత్తానికి కేకేఆర్ తరపున నిలకడగా ఆడుతున్నాడు అనమాట. ఈ సీజన్లో పరుగులు 155 చేస్తున్నాడు. స్టేటస్ చూస్తే కేకేఆర్ బ్యాటింగ్ వెన్నెముక. సో ఈ వెన్నెముకని ఎంత తొందరగా అవుట్ చేయగలిగితే అంత బెటర్ అనమాట. ఒక్కసారి లాస్ట్ ప్లేయింగ్ 11 చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, ఎంఎస్ ధోని ఆడుతున్నాడా లేదా అంటే ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. కానీ నేను ఎందుకు ఎంఎస్ ధోని మీద ఇప్పుడు ఫోకస్గా ఉన్నానంటే లాస్ట్ టైం మ్యాచ్ అప్పుడే లైక్ ఎంఎస్ ధోని రెడీగా ఉన్నాడు అనుకున్నారు, కానీ కాదు నెక్స్ట్ మ్యాచ్కి వస్తాడు అని చెప్పన్నారు. సో ఈసారి ఎంఎస్ ధోని మ్యాజికల్ ఎంట్రీ ఉంటుందా లేదా మీరు ఇప్పుడే కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ రియల్లీ మిస్ ఎంఎస్ ధోని అని చెప్పి ఇప్పుడే కామెంట్ చేయండి. అండ్ సంజు శాంసన్ ఇప్పుడైతే మంచి రన్నర్గా ఉన్నాడు కాబట్టి తప్పకుండా టాప్ స్కోర్ మళ్ళీ ఒకసారి సెంచరీ చేస్తాడా లేదా, మీ ఎక్స్పెక్టేషన్స్ని కానీ మీ అనాలిసిస్ని కానీ అది కూడా మీరు కామెంట్ చేయండి. శివం దుబే లాస్ట్ టైం నేను చెప్పినట్టు లైక్ 10 బాల్లలో 20 రన్లు చేశాడు, మంచి 200 స్ట్రైక్ రేట్తో రెడీగా ఉన్నాడు. ఆయుష్ మాట్రే కూడా చాలా చక్కటి బ్యాటింగ్ చేస్తున్నాడు. డెవాల్డ్ బ్రేవీస్ అండ్ మాథ్యూ షాట్, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్ అండ్ అన్షుల్ కాంబోజ్, మొత్తానికి అయితే వీళ్ళతో చాలా పటిష్టంగా ఉంది. అలా అని చెప్పి కోల్కతా నైట్ రైడర్స్ని తక్కువ అంచనా వేయొద్దు. అజింక్య రహానే స్టేబుల్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. మనీష్ పాండే, పావెల్, రింకు సింగ్, ఫిన్ అలేన్, సునీల్ నరేన్, మొత్తానికి అయితే సునీల్ నరేన్ మీద కొంచెం హోప్స్ ఉంది. రచిన్ రవీంద్ర, కెమెరన్ గ్రీన్ కూడా చూడాలి మరి ఈసారి ఎలా చేస్తాడనేది. వరుణ్ చక్రవర్తి వన్స్ మోర్ తను ఒక మిస్టరీ స్పిన్నర్ అని ప్రూవ్ చేస్తాడు అని చెప్పి అనుకుందాం. అండ్ మతీషా పతిరానా అండ్ ఉమ్రాన్ మాలిక్ వీళ్ళతోనే చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఒక్కసారి నా ప్రిడిక్షన్ ఏంటంటే ఎక్కువ పరుగులు ఎవరు చేస్తారంటే ఫిన్ అలేన్ చేస్తాడు లేదా ఆయుష్ మాత్రే, వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు చేస్తారు. ఎక్కువ సిక్సర్లు ఎవరు కొడతారంటే రింకు సింగ్ కొట్టడానికి అవకాశం ఉందా, లేకపోతే శివం దూబే, ఇందా చెప్పాను కదా పవర్ హిట్టింగ్ చేయడానికి రెడీగా ఉంటాడు. మిడిల్ ఓవర్స్ తర్వాత డెత్ ఓవర్స్లో చాలా చక్కగా ఆడతాడు. ఎక్కువ వికెట్లు ఎవరు చేస్తారంటే సునీల్ నరేన్ తీస్తాడు, లేకపోతే నూర్ అహ్మద్ ఫ్రమ్ సిఎస్కే నుంచి అనుకుంటున్నాను. సో మరి వీళ్ళిద్దరిట్లో ఎవరు ఎక్కువ వికెట్లు తీస్తారు మీరు కామెంట్ చేయండి. అండ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నాకు తెలిసి ఫిన్ అలేన్కి వచ్చే అవకాశం ఉంది. కేకేఆర్ గెలుస్తుందేమో అని నాకు ఈసారి గట్టిగా అనిపిస్తుంది, ఎందుకంటే కేకేఆర్ నీడ్స్ ఏ విక్టరీ. సో తప్పకుండా అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా
ఇక్కడ ఇప్పటి వరకు లైక్ లాస్ట్ 5 మ్యాచెస్ తీసుకుంటే సిఎస్కే వర్సెస్ కేకేఆర్కి సంబంధించి అందులో ముఖ్యంగా లైక్ కేకేఆర్ 2 సార్లు గెలిస్తే సిఎస్కే 3 సార్లు గెలిచింది. సో ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు, ఒక్క మ్యాచ్ తేడాతో ఈక్వల్గా ఉన్నారు. కాబట్టి కేకేఆర్ తప్పకుండా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. అది కూడా చిదంబరం స్టేడియంలోనే 2 సార్లు సిఎస్కేని ఓడించారనమాట. సో ఇక్కడ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ సిఎస్కేకి ఉంటుందా అంటే ఉంటుంది కదా, 50% మాత్రమే. మిగతా 50% ఏమైనా జరగవచ్చు. T20లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. అండ్ వీళ్ళిద్దరు ఇప్పటిదాకా ఫైనల్స్లో 2 సార్లు తరబడ్డారు, 2012లో 2021లో. సో ఒకసారి సిఎస్కే గెలిస్తే ఒకసారి కేకేఆర్ గెలిచింది. కాబట్టి ఫైనల్స్లో కూడా వీళ్ళిద్దరికి మంచి టఫ్ కాంపిటీషన్ జరిగింది. కాబట్టి తప్పకుండా ఒక మంచి లైక్ హై ఎనర్జెటిక్ అండ్ హై టెన్షన్ మ్యాచ్ మనం విట్నెస్ చేయబోతున్నాం. సో మరి ఇదంతా చూసాక మీకేమనిపిస్తుంది? కేకేఆర్ విన్ అవుతారా లేకపోతే సిఎస్కే విన్ అవుతారా? కామెంట్ చేయండి. అండ్ ఇంకొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.